క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము. అపోస్తలుల్లో చివరి వాడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనము వరకు. దానికి ముందుగా మొదటి వచనాన్ని చదువుకొని తరువాత 9వ వచనము నుండి 18వ వచనం వరకు ధ్యానిద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. 9వ వచనము నుంచి 18వ వచనం వరకు చూద్దాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని, తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో చిన్న మందగా చేరి మీ పాద సన్నిధిలో మా తండ్రి నిగూఢమైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను
మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించలేండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారిని గురించి మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకోవటం జరిగింది. అయినా సరే మళ్ళా ఇంకొకసారి యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క మానవ అవతారమునకు సూటి అయిన సాక్షి అని ఆయనకు పేరుంది. ఆ తరువాత యేసుక్రీస్తు వారిని ఎల్లప్పుడూ ఆయన వెన్నంటి ఉండే శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు అని యోహాను గారికి పేరుంది. తరువాత యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సమయంలో కూడా ఆయన రక్త సంబంధీకులు సైతము కూడా ఆయన్ని వదిలి పారిపోయారు. ఎందుకంటే ఆయన రక్త సంబంధీకులము మేమని రోమా సైనికులకు తెలిస్తే మమ్మల్ని కూడా చంపివేస్తారేమోనని భయపడి వాళ్ళు పారిపోతే ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు ఆయనను సిలువ వేసేంత వరకు ఆయన దగ్గరే ఉండి ఆ సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చి సమాధిలో పెట్టే వరకు ఆయనే దగ్గరుండి అన్నీ చూచుకున్నారు. ఆ తరువాత యేసుక్రీస్తు వారు కూడా సిలువ మీద చనిపోయే ముందు ఆయన తల్లిగారైనటువంటి మరియమ్మను యోహాను గారికే అప్పజెప్పినట్లుగా మనము చూస్తున్నాము. అంటే యోహాను గారికి యేసుక్రీస్తు వారు మానవ శరీరముతో ఉన్నప్పుడు ఎంతలా యోహాను గారు యేసుక్రీస్తు వారితో ఉన్నాడు అనే దానికి ఇవన్నీ కూడా సూటి అయినటువంటి సాక్ష్యాలు, ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలు. అందుకనే యోహాను గారికి యేసుక్రీస్తు వారి యొక్క రొమ్మునంటిన శిష్యుడు అని పేరు వచ్చింది ప్రియులారా. తరువాత ఆయన రాసినటువంటి అనేకమైనటువంటి ఆ సువార్త, యోహాను సువార్త కానీ, యోహాను పత్రికలు కానీ, అలాగనే ప్రకటన గ్రంథము కానీ యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన ఎంతలా పెనవేసుకొని ఉన్నాడు అన్నటువంటి వివరణను యోహాను సువార్తలో, పత్రికల్లో మనము చూడవచ్చు. కానీ ప్రకటన గ్రంథం అయితే అలా కాకుండా యోహాను సువార్తకు, ఆయన రాసినటువంటి పత్రికలకు పూర్తి భిన్నముగా ప్రకటన గ్రంథం ఉంటుంది. కానీ రాసిన వ్యక్తి అయితే ఒక్కడే. అది వేరే వాళ్ళు రాశారని చెప్పడానికి మనకు ఏమాత్రము కూడా అవకాశం లేదు. రాసిన వ్యక్తి ఒక్కడే, కానీ రాసిన కంటెంట్ మాత్రము ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికే పూర్తిగా భిన్నముగా మారిపోతుంది అని మనము గమనించవచ్చు. అయితే ప్రకటన గ్రంథం మీద చాలామంది బైబిల్ పండితులు అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు రాశారు. కానీ వాటన్నిటితో కూడా నేను సంతృప్తి పడని కారణంగా మరింత లోతుగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించి యేసుక్రీస్తు వారు యోహాను గారికి కనపరిచినటువంటి ఈ ప్రత్యక్షత ఏమిటి అని మరింత లోతుగా తవ్వి తీసే ప్రయత్నము చేస్తూ దానిని యేసుక్రీస్తు వారి నామములో ఇంటర్నెట్ ద్వారా సభాముఖంగా మీతో పంచుకోవాలన్న ఉద్దేశము కలవాడనై ఈ ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి ఈనాడు మనము ధ్యానించటము జరుగుతుంది ప్రియులారా. చూడండి, అసలు మొదటగానే యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అనే మొదలు పెడతారు యోహాను గారు. యేసుక్రీస్తు అంటే
ఇక్కడ క్రీస్తు అనే మాటకు ఒకటి అంక వేసి అభిషిక్తుడు అని రాయటం మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు. యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందిన తరువాత ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన తరువాత ఆయన క్రీస్తు అయిపోయారు, అంటే మెస్సయ్య అయిపోయాడు, అంటే అభిషిక్తుడు అయిపోయాడు. అభిషిక్తుడు అయిపోయిన తర్వాత ఆయనకు పరలోకమందును భూమి మీదను పాతాళములోను సర్వాధికారము తండ్రి ఆయనకు ఇచ్చి ఉన్నాడు. సాక్షాత్తు తండ్రి ఆయనకు లోపరిచి ఉన్నాడు వీటన్నింటినీ అని మనము మత్తయి సువార్తలో చూస్తాము. అయితే ఆ ప్రత్యక్షత ఏంటి అనేది, ఎలాగుంటుంది అనేది యోహాను గారికి అప్పటి వరకు తెలియదు. యేసుక్రీస్తు వారు యోహాను గారికి ఎలా తెలుసు అంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు వారికి యోహాను గారికి యేసుక్రీస్తు వారు శరీరధారిగానే తెలుసు. ఆయనను శరీరంతోటే అప్పటి వరకు చూశారు యోహాను గారు. అయితే ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికే యేసుక్రీస్తు వారి యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని, వ్యవహారికంగా ఆ మాటను ఎలా చెప్పవచ్చు అంటే, యేసుక్రీస్తు వారి యొక్క విశ్వరూపాన్ని యోహాను గారు ప్రత్యక్షంగా చూడటము జరిగింది. ప్రియులారా, ఆయన చూసినప్పుడు యోహాను గారి పరిస్థితి ఏమైందనేది మనము గ్రంథ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ముందుగా ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానించేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ప్రకటన గ్రంథము అనేది రూపకాలంకారక భాషలో రాయబడింది. అందులో ఉన్నటువంటి పాత్రలు, జంతువులు, అందులో విశ్లేషించబడినటువంటి అంకెలు కానీ, జంతువులు కానీ, ఇతరత్ర మూలకములు కానీ, ఇవేవి కూడా వాస్తవ ప్రపంచానికి కొంత భిన్నముగా ఉండేటటువంటి అంశాలను యోహాను గారు రూపకాలంకారములో దానిని వ్రాయడము జరిగింది. ప్రియులారా, ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఏమంటారంటే అలగేరిక్ లాంగ్వేజ్లో ప్రకటన గ్రంథాన్ని, బుక్ ఆఫ్ రెవల్యూషన్ని రాయడము జరిగింది. కాబట్టి మనము ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు అందులో చదివేటటువంటి ప్రతి అంశము కూడా రూపకాలంకారముగా వ్రాయబడిందన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. చూడండి, మనము సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను, దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను అంటున్నారు. ప్రియులారా, రాజ్యమును గురించి మనము గతములో ధ్యానించటము జరిగింది. చాలామంది రెండవ రాకడలో రాజ్య స్థాపన జరుగుతుంది అనేటటువంటి భ్రమల్లో ఉన్నారని మనము గతంలో ధ్యానించటము జరిగింది. కానీ ఇక్కడ యోహాను గారు ఏమంటున్నారు, యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనయ్యాను అంటే, ఆయన అప్పటికే క్రీస్తు రాజ్యములో ఉన్నట్లుగా, ఆ రాజ్యములో ఆయన్ని బట్టి కలుగు శ్రమలను అనుభవిస్తున్నట్లుగా, తర్వాత ఆయన దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున నేను పరవాసినయ్యాను అని ఆయన చెప్తున్నారు. ప్రియులారా, దేవుని వాక్యము నిమిత్తము యోహాను గారు ఒక ఖైదీగా పద్మాసు ద్వీపానికి కొనిపోబడ్డాడు. పద్మాసు ద్వీపం అనేది దగ్గర రోమా సామ్రాజ్యములో ఉండేటటువంటి ఒక భయంకరమైనటువంటి ద్వీపకల్పము కాదు, ద్వీపము అంటే, ద్వీపము అంటే సముద్రం, చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో కొంత భూభాగం ఉంటుంది. ఆ భూభాగంలో ఒక జైలుని కట్టించి దానిని ద్వీపము అంటారు. మనకు అలాంటిది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేది. ప్రియులారా, అలాంటి ఒక జైలు పద్మాస్ అనేది దగ్గర మనకు
టర్కీ ఇస్తాంబుల్ ప్రాంతంలో ఉన్నట్లుగా ఈనాడు చారిత్రక ఆధారాలను బట్టి, భౌగోళిక ఆధారాలను బట్టి మనము చూడగలము. ఆ పద్మాసు ద్వీపములో దేవుని వాక్యము నిమిత్తము ఆయన ఖైదీగా కొనిపోబడ్డాడు. దేవుని వాక్యము ప్రకటించుట ద్వారా దేవుని రాజ్యములో ఆయనకు శ్రమలను రావడము, ఎదుర్కోవటము ఆయన చూస్తూ ఉన్నాము. ఈనాడు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నట్లుగా కొన్ని సంఘటనలను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయినా సరే యోహాను గారు ఏమాత్రము భయపడలేదు, బెదరలేదు. పద్మాసు ద్వీపంలో ఆయనను దేశదిమ్మరిగా ఒక ఖైదీగా తీసుకొని వెళ్ళి పడేశారు. అక్కడ మనుషులు ఎవ్వరూ కూడా ఉండరు. ఆయన ఆ పద్మాసు ద్వీపంలో ఒక్కడినే ఆ జైల్లో పడేశారు. మామూలుగా లోకంలో ఉండే వాళ్ళకైతే ఆ విధంగా పడేయడం అనేది ఒక శిక్షగా వాళ్ళు భావిస్తారు. కానీ దైవికంగా ఉండేవారికి, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఉండే వాళ్ళకి అది శిక్ష కాదు, వరం అన్న విషయము ఆనాటి రోమా సైనికులకు తెలియలేదు ప్రియులారా. దేవునితో సాంగత్యంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. ఇదే సంఘటన గతంలో నా జీవితంలో జరిగినట్లు కూడా మనము గతంలో మాట్లాడుకోవటం జరిగింది. దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము నేను కూడా మా స్థానిక సంఘము నుంచి బయటకు వచ్చేసినటువంటి సందర్భాలను మనము గతంలో మాట్లాడుకోవటం జరిగింది ప్రియులారా. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా బోధిస్తారో అలాంటి వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురవడం అనేది చాలా సర్వసాధారణంగా, అదేదో కొత్తగా జరిగినట్లుగా కాదు. కానీ ఇది పూర్వం నుంచే ఇలాగనే జరుగుతుంది. పూర్వం నుంచి మనుషుల ఆలోచన విధానాలు అనేవి ఇలాగనే ఉన్నాయి. పూర్వం నుంచే సత్యాన్ని అంగీకరించలేని మనుషులు బయటి ప్రపంచంలోనే కాదు, సొంత సంఘాల్లో కూడా ఉన్నారు అన్న విషయము ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అలాగుననే ఆయన అలా పరవాసిగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఆయన ఆ పద్మాసు ద్వీపములో దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయన ప్రార్థనలో ఆత్మవశుడై ఉన్నప్పుడు గొప్ప బూరధ్వని వంటి స్వరము ఆయనకు వినపడింది. ఏమని వినపడిందంటే, నువ్వు చూచే వాటిని పుస్తకములో రాసి 7 సంఘములకు, అంటే ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు నువ్వు రాసిన దానిని పంపించమని ఆయనకు ఒక గొప్ప స్వరము వినబడినట్లుగా ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఈ 7 సంఘములు అంటే వాస్తవానికి 7 సంఘములు అని కాదు, కానీ 7 అనేది దేవుని దృష్టిలో సంపూర్ణతకు గుర్తు. 7 అంటే ఒక కంప్లీట్నెస్. దానికి కారణం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు 6 దినాలు ఆయన కష్టపడి, 6 దినాలు ఆయన పనిచేసి, 6 దినాలు అంటే మనం భూమి మీద అనుభవించే 24 గంటల దినము కాదు. కానీ ప్రియులారా, 6 దినాలు అంటే అవి విశ్వదినాలు. ఆ విశ్వదినాల్లో ఒక రోజుకి ఎన్ని గంటలో మనకు తెలియదు. కాబట్టి 6 దినాలు అంటే మనం పనిచేసే దినాలని అనుకోవద్దు. 6 దినాలు ఆయన పనిచేసి ఆయన 7వ దినాన్న విశ్రమించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది, పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి 7వ దినాన ఆయన విశ్రమించి దానిని పరిశుద్ధపరిచి 7వ దినాన ఆయన
పరిశుద్ధ దినముగా 7వ దినాన్ని ఆయన ప్రకటించాడు. కాబట్టి 7 అనేది సంపూర్ణతకు గుర్తు. కాబట్టి ఇక్కడ 7 సంఘములకు అంటే 7 సంఘములు అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని చోట్లకి, దానికి అలంకారప్రాయముగా కొన్ని సంఘముల పేర్లను ఆయన యోహాను గారికి తెలియచేశారు. ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా అనేటటువంటి సంఘముల పేర్లు. అది ఏమి ఆయనకు చూపించాడు, ఏమి రాయమని చెప్పాడు అన్నది మనము ముందుకు వెళ్ళి చూచినట్లయితే, అది వినగా నాతో మాట్లాడుచున్న ఆ స్వరం ఏమిటో అని నేను తిరిగి తిని, అలా తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చూడండి, మళ్ళా ఇక్కడ 7 అనేటటువంటి అంకెను వాడటము జరుగుతుంది. ప్రియులారా, నాతో మాట్లాడుతున్న ఆ స్వరం ఏంటి అని నేను తిరిగి చూచినప్పుడు 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తిని నేను చూశాను. మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తిని అంటే యేసుక్రీస్తు వారిని ఈయన శరీరముతో ఉన్నప్పుడు ఏ రూపాన్ని అయితే చూశాడో అలాంటి రూపాన్ని పోలినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారే అని ఆయన చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శరీరంతో ఉన్నదే ఈయనకు తెలుసు. వాస్తవంగా యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారు అనేది ఎవరికీ తెలియదు. ప్రియులారా, ఈవెన్ యేసు రొమ్మున అనుకున్న శిష్యుడైనటువంటి యోహాను గారికి కూడా తెలియదు. ఈనాడు యేసుక్రీస్తు వారిని గురించి లోకంలో వినబడుతున్నదంతా నేను వింటుంటే కొంత హాస్యాస్పదముగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆయనేముంది, ఇశ్రాయేల్ దేశంలో పుట్టారు కదా, ఆయన వడ్రంగి వాని కుమారుడు కదా, ఆయన తల్లి పేరు మరియ కదా, ఆయన తండ్రి పేరు యేసేపు కదా అని క్రైస్తవులే ఆయన గురించి అలా మాట్లాడడము, తర్వాత ఆయన శిలువ మరణం పొందాడు కదా అని మాట్లాడడము. క్రైస్తవేతరులైతే ఇంకొంచెం హాస్యాస్పదంగా ఆయన శిలువలో చనిపోవడం ఏంటి, చనిపోయిన వాడు ఇతరులను ఎలా రక్షిస్తాడు అని, ఇంకొకళ్ళైతే ఇంకొక అడుగు ముందుకేసి 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు అని, ఇంకొకళ్ళైతే ఆయన శిలువ మీద ఉన్నటువంటి శవము, మీరు ఆ శవాన్ని ఆరాధిస్తున్నారు అని, ఇలా రకరకాలుగా యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి హాస్యాస్పదమైనటువంటి విషయాలను ఈనాడు ప్రపంచంలో సోషల్ మీడియాలో ప్రచారం చేయటం మనము చూస్తూ ఉన్నాము. వాటిని విన్నప్పుడు నాకు వీళ్ళ అమాయకత్వానికి, వీళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, తెలివి తక్కువతనానికి కొంత బాధేస్తుంది, మరికొంత హాస్యాస్పదముగా అనిపిస్తుంది. ప్రియులారా, వాస్తవానికి యేసుక్రీస్తు ఎలా ఉంటారు అనే విషయము ఈవెన్ పొద్దుగూకులు 24 గంటలు ఆయన వెన్నంటి ఉన్నటువంటి, ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారికే పూర్తిగా తెలియలేదు అన్న విషయము ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, చూడండి, ఆ మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన పాదముల వరకు జారుతున్నటువంటి ఒక వస్త్రాన్ని, పాదముల వరకు ఉన్నటువంటి ఒక తెల్లనైనటువంటి మెరుపు వంటి వస్త్రాన్ని ఆయన ధరించుకొని రొమ్ముకు మాత్రము బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. బంగారు దట్టి అంటే ఒక రకమైనటువంటి రోప్ లాంటిది. ఆ రోపు ఒక సార్వభౌమాధికారి అయినటువంటి చక్రవర్తికి
అలాంటి వస్త్రధారణ వేయడం అనేది మనము చూస్తూ ఉంటాము. అలాంటి వస్త్రధారణ అనేది ఆయన విశ్వమానవుడు కాబట్టి, ముల్లోకాల చక్రవర్తి కాబట్టి ఆయన వస్త్రాలు ఎలా ఉంటాయి అంటే సాధారణ చక్రవర్తుల వస్త్రాల వలె ఉండకుండా, సాధారణ చక్రవర్తులు భూమి మీద ఎంత గొప్ప చక్రవర్తి అయినా సరే ఆయన బంగారముతో నెక్లెస్లు, దండలు, బంగారు ఆభరణాలు మాత్రమే ధరించగలడు. కానీ బంగారాన్ని బట్టలుగా చేసుకొని ధరించేంత గొప్ప చక్రవర్తి ఈ ప్రపంచంలో లేరు ప్రియులారా. కానీ మనము నమ్మినటువంటి మన ముల్లోకాధిపతి అయినటువంటి మన చక్రవర్తి ఆయన బంగారాన్నే వస్త్రాలుగా చేసుకొని ధరించుకున్నాడని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు. అలాగనే ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె హిమమంత తెల్లగా ఉన్నవి. అంటే ఇంకా దాన్ని ఏమని మనము చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ గ్రేట్ వైట్. దట్ మీన్స్ దట్ నన్ అనదర్ దాన్ దట్ వైట్ అన్నమాట. ఇంకా అలాంటి తెలుపు అనేది ఇక ఎక్కడా లేని విధంగా దాన్ని ఒక గొప్ప తెలుపు, గ్రేట్ వైట్ అనే పదముతో దాన్ని మనము డిస్క్రైబ్ చేయవచ్చు. అలాగుననే ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆయన కళ్ళు చూస్తే ఆయన కళ్ళు అగ్నిజ్వాలల వలె మండుచూ కనపడ్డాయి యోహాను గారికి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదములు ఎలా ఉన్నాయి అంటే కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజి. అంటే ఒక పెద్ద ఇనుప రాడ్ని కరిగిపోయే విధంగా మనము దాన్ని కాల్చినప్పుడు, ఒక ఇనుప రాడ్ని మనకు కావలసినటువంటి ఆకారంలోకి దాన్ని మనము మార్చుకోవాలంటే ముందుగా దాన్ని కాల్చాలి. ఎంతలా కాల్చాలి అంటే ఎర్రగా కాలిపోయి అది మెత్తగా అయిపోయేలా దాన్ని కాల్చాలి ప్రియురాలు. అంటే ఒక బ్లాస్ట్ ఫర్నెస్లో వేసి 2-3 గంటలు దాన్ని కాలిస్తే కానీ ఆ ఇనుప చువ్వకు ఆ రంగు రాదు. బాగా ఎర్రగా కాలినటువంటి ఆ ఇనుప చువ్వ ఏ రంగులో అయితే ఉంటుందో ఒక రకమైన రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేసి ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ని గ్రంథకర్త అపరంజితో పోలుస్తున్నాడు. అపరంజి సమానమైనటువంటి కలర్తో ఆయన పాదాలు ఉన్నాయి. ఆయన కంఠస్వరం ఎలా ఉందంటే విస్తార జల ప్రవాహముల ధ్వలి వరే ఉండెను. ఒక పెద్ద డ్యాంలో నుంచి ఆ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తే ఒక్కసారిగా నీళ్ళు వచ్చి కింద పడితే ఎంత బేస్ అయితే వస్తుందో అంతలా ఆయన కంఠస్వరము ఉంది. అంటే దాదాపుగా మానవ చెవు, సాధారణంగా ఒక మనిషి చెవు మానవ కర్ణము 90 dB హెర్ట్జ్ ఉన్నటువంటి సౌండ్నే వినగలదు. కానీ ఇక్కడ ఆయన నోరు తెరిస్తే దాదాపుగా 120, 150, 300 dB వరకు బేస్ వచ్చేటటువంటి సౌండ్ ఒకవేళ వచ్చి ఉన్నదేమో అని ఇక్కడ యోహాను గారు, గ్రంథకర్త అయినటువంటి యోహాను గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువేడలు చొండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాయి. ఆయన కుడి చేత 7 నక్షత్రాలను ఆయన పట్టుకొని ఉన్నాడు. 7 అంటే మనము సంపూర్ణతకు నిదర్శనం అని మాట్లాడుకున్నాము. నక్షత్రము అంటే, నక్షత్రం అనే దాన్ని మనము ఎలా డిస్క్రైబ్ చేస్తాము? నక్షత్రం యొక్క గుణలక్షణం ఏంటి అంటే అది స్వయం ప్రకాశము. నక్షత్రం అనేది ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. నక్షత్రము అంటే వెలుగు, స్టార్.
ఎవరినైనా సరే గొప్ప కార్యములు చేసినప్పుడు అతన్ని స్టార్ అని పిలుస్తాము. మన భూమి మీద అనేక మంది సినిమా స్టార్లను మనం తయారు చేసుకున్నాము. వాళ్ళు సినిమాల్లో నటించి సినిమా స్టార్లు అయ్యారు. కానీ ఇక్కడ లోకానికి వెలిగించే వారిని, ప్రజల హృదయాలను వెలిగించే వారిని, ప్రజల ఆత్మలను నరకానికి పోకుండా కాపాడే వారిని స్టార్స్ అని దేవుడు సంబోధిస్తున్నారు. ప్రియులారా, ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతూ వారికి బుద్ధి చెప్తారో వాళ్ళు ఆకాశమందుండు నక్షత్రముల వలె మెరుస్తారు అని దానియేలు గారు తెలియజేస్తున్నారు. నిజమైన స్టార్స్ అంటే అవి. లోకములో ఉండే స్టార్స్ కొంతకాలానికి ఆరిపోతాయి. ఎవరికి కూడా స్టార్డమ్ అనేది శాశ్వతంగా నిలబదు ప్రియులారా. ఎందుకంటే అది లోక సంబంధమైంది కాబట్టి. ఈనాడు మెగాస్టార్, తర్వాత అదేంటి రెబల్ స్టార్ అని ఇలా అనేక రకాలైనటువంటి స్టార్స్ లోకములో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంతకాలానికి విశ్వంలో కలిసిపోయే స్టార్స్ ఇవి, కొంతకాలానికి ఆరిపోయే స్టార్స్ ఇవి. కానీ దేవుడు తయారు చేసేటటువంటి స్టార్స్ లేదా దేవుని పని చేసేటటువంటి స్టార్స్ వాటికి ఆరిపోవడం అంటే ఏంటో తెలియదు ప్రియులారా. అవి నిత్యము వెలుగుతూనే ఉంటాయి. దాన్నే ఇక్కడ గ్రంథకర్త ఏమని చెప్తున్నారంటే, ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. అంటే ఆయన చేతిలో లోకములో ఉండే స్టార్స్ అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నవి. అంటే ఈనాడు ఎవరైతే ఇతరులకు రక్షణార్థమైన వాక్యాన్ని బోధించి వారి ఆత్మ నరకానికి పోకుండా కాపాడగలుగుతారో వాళ్ళే ఆయన దృష్టిలో స్టార్. ఆ స్టార్ ఎప్పుడు కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ఆ స్టార్ ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది ప్రియులారా. అలాగుననే ఆయన నోటి నుండి వెడలుచు 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఈ 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఏమిటో గతంలో మనము ధ్యానం చేశాము. పౌలు గారి పత్రికలో ఆయన వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం అయ్యుండి అది ఎముకను మూలుగ వరకు దూసుకొని వెళ్తుంది అని. ఆయన మామూలు ఖడ్గాలు అయితే కండ వరకే కట్ చేయగలవు, ఎముక దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. ఎముకల్ని నరకాలంటే పెద్ద పెద్ద గొడ్డళ్ళు తీసుకొని రావాలి. కానీ దేవుని వాక్యం అనే ఖడ్గము హృదయంలో నుంచి కండల్ని దాటి ఎముకని దాటి మూలుగ దగ్గరికి వెళ్ళిపోతుందని పౌలు గారు చెప్తారు ప్రియులారా. అలాంటి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము, ఇక్కడ దేవుని వాక్యాన్ని 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము అని గ్రంథకర్త రూపకాలంకారములో చెప్తున్నారు ప్రియులారా. ఆ 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయటపెడుతుంది ఆయన నోటి నుంచి. ఆయన నోరు తెరిస్తే వాక్యం వస్తుంది. అది ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ 300 dB సౌండ్ తోటి ఆయన నోట్లో నుంచి వెడలుతుంది. ఎందుకంటే భూమి చివరి అంచు వరకు కూడా ఆయన వాక్యము వినపడాలి. భూమి చివరి అంచు వరకు ఆయన వాక్యము వినపడాలి అంటే ఆ వాక్యాన్ని మనుషులు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఈ స్వరూపాన్ని ధరించుకొని భూమి మీద వాక్యము చెప్పే అవకాశం లేదు. ఒకవేళ అలా చెప్తే ఈ భూమి తట్టుకోలేదు ఆయన్ను. ఆయన ఎదుట ఈ భూమి నిలబడదు, చిన్న బంతిలాగా అయిపోతుంది. ఇక ఆయన నోరు తెరిచి మాట్లాడితే గాలికి చిన్న ఎండుటాకు కొట్టుకొని పోయినట్టు భూమి లేచి కొట్టుకొని పోద్ది. కాబట్టి ఆయన యోహాను గారికి చెబుతున్నారు చూపించి, ఆయన యొక్క ఒరిజినల్ విశ్వరూపాన్ని యోహాను గారికి చూపించి చెప్తున్నారు. ఇదంతా కూడా నువ్వు చేయాలి, చేయించాలి అని. నువ్వు రాసి ఈ 7 సంఘములకు పంపిస్తే, 7 సంఘములకు అంటే భూమి అందంతటా ఉన్న దేవుని సంఘములకు ఈ విషయాలను ఉత్తరము ద్వారా రాసి పంపిస్తే
భూమి నలుదిశలా ఇది చేరుతుంది. ఏమిటంటే రెండంచులు గల వాడి అయిన ఖడ్గము. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఒక సందర్భంలో కోటి సూర్యుల కాంతితో ఆయన ఉన్నాడు అని గ్రంథకర్త వివరిస్తారు. ప్రియులారా, ఒక్క సూర్యుడినే మనం తట్టుకోలేకపోతున్నాము. ఈ మధ్య కాలంలో వర్షాభావం వలన ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 45-46 దాటుతున్నాయి. అందరి సెల్ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తున్నాయి. మీ వాతావరణంలో మీ ప్రాంతంలో తీవ్రమైన వడగాల్పులు వచ్చే ప్రమాదం ఉంది, 10 లోపు ఇంటికి వచ్చేయండి, 5 దాటేదాకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని. ఇది కేవలము ఒక్క సూర్యుడి వల్లనే. ఈ ఒక్క సూర్యుడి దెబ్బకే భూమి మీద ఉన్న సర్వమానవాళి అల్లాడిపోతుంది. అలాంటి సూర్యుళ్ళు 1,000,000 మంది కలిస్తే ఇంకెంత పవర్, ఇంకా ఎంత టెంపరేచర్ వస్తుందో అది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. అలాంటి శక్తి, అలాంటి వెలుగు, అలాంటి పవర్ కలిగినటువంటి దేవుడు, ఆయన ముఖము అంత తేజస్సుతో ప్రకాశిస్తుందంట. అది ఇక చూడవల్లపడదు. నేను ఆయనను చూడండి 17వ వచనములో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటున్నారు యోహాను గారు. బెత్తరపోయాడు యోహాను గారు ఆయన్ని చూడంగానే. ఆయనకి ఏం అర్థం కాలేదు. అరే, నేను ఇంతకాలము ఉన్నది ఈయనతోనా, ఈయన పక్కన, ఏది శిలువ మీద చనిపోయింది అసలు ఈయనేనా? ఈయనతోట నేను ఇంతకాలం పక్కన తిరిగాను, ఈయనైనా, ఈయన తల్లిని నాకు అప్పగించాడు అని యోహాను గారికి ఏం అర్థం కాలేదు. ప్రియులారా, కాసేపు ఆయన తను తాను మర్చిపోయి ఆయన చూస్తుంది నిజమా కాదా అని ఆయనకు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒరిజినల్గా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి విశ్వరూపము ఎంత భయంకరంగా, ఎంత గంభీరంగా ఉందో అప్పటి వరకు యోహానుకు తెలియదు. యోహాన్ని ఏమని చెప్పుకున్నాము అంటే, యేసుక్రీస్తు వారు మానవ అవతారానికి సూటి అయిన సాక్షి యోహాను. అంటే ఆయన మనిషిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఎక్కువ వెన్నంటి ఉన్న యోహానే ఆయన ఒరిజినల్ స్వరూపం ఏంటో తెలియదు ఆయనకి. ఇప్పుడు ఒక్కసారిగా పద్మాస్ ద్వీపంలో దర్శనము ద్వారా చూస్తేనే యోహాను పరిస్థితి ఏమైందో చూడండి. చచ్చిన వాని వలె పడిపోయాడంట. దర్శనంలో చూస్తేనే ఈ పరిస్థితి ఉంటే ఇక ముఖాముఖిగా యేసుక్రీస్తు వారి ముందు నిలబడాలంటే ఇక మనకి ఏ స్టాండర్డ్స్ ఉండాలో దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ప్రియులారా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె పడిపోయా, ఆయన పాదముల యొద్ద పడితిని. అయిపోయాను నేను. ఇంకా ఇంతకాలం ఈయన పక్కన నేను తిరిగింది. అయ్యో, ఇంత సౌమ్యంగా, ఇంత మృదు స్వభావిగా, ఇంత సాత్వికంగా కొట్టి అవమానించినా సరే వాళ్ళని ఏమీ అనకుండా ముఖం మీద ఉమ్మేసినా సరే నవ్వుతా వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాడు. ఈయననేనా నేను చూసింది ఇప్పటిదాకా, ఈయన పక్కనేనా నేనుంది అని యోహాను గారికి ఏం అర్థం కాలేదు. ప్రియులారా, మళ్ళీ ఆయన చూస్తుంది దర్శనమే. ఇక ఎదురుగా ఆయన్ని ముఖాముఖిగా చూస్తే ఆ అనుభవం ఎంత భయంకరంగా ఉంటుందో మన ఊహకు అందదు. అది చూడంగానే ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే చచ్చిన వాడిలాగా ఆయన పడిపోయాడు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపడి వాడను, జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఆయన కుడి చేతితోటి యోహాను గారిని లేపారు. లేపి, యోహాను, నువ్వు భయపడొద్దు,
ఎస్, నువ్వు చూసింది నన్నే, నువ్వు గతంలో ఉన్నది కూడా నాతోటే. కాబట్టి నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయము అంతకంటే పడొద్దు. నువ్వు చూసింది కరెక్టే, ఇది నా ఒరిజినల్ రూపము. కాబట్టి నువ్వేం భయపడొద్దు అని ఆయన కుడి చేతిని పట్టుకొని లేపాడు. ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో లేపాడు, ఆయన్ని లేపాడు. యోహాన్నే కాదు ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని కూడా మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన వాని వలె మనము పడి ఉన్నప్పుడు ఆయన యోహాన్ని ఎలాగైతే ఆయన కుడి చేతితో లేపాడో మనల్ని కూడా అలాగే లేపే ప్రేమామయుడై ఉన్నాడు. యోహాను గారిని ఆయన చూడడం వలన ఆయన బిత్తరపోయి పడిపోయాడు, ఆశ్చర్యపోయి పడిపోయాడు. ఒక రకమైన సంతోషము, భయము, సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి యోహాను గారు పడిపోయారు. కానీ మనము ఆత్మీయంగా పడిపోయాము. మన అపరాధముల చేత మనము పడిపోయాము, మన పాపముల చేత మనము పడిపోయాము. అయినా సరే మనల్ని కూడా విడిచిపెట్టకుండా ఆయన యోహాను గారిని ఎలాగైతే తన కుడి చేతిని ఆయన మీద ఉంచి ఆయన్ని లేపారో మనల్ని కూడా ఆయన తన కుడి చేతిని మన మీద ఉంచి లేపుతారు. మనల్ని హత్తుకుంటాడు, మనల్ని ఎత్తి పట్టుకుంటాడు. మనం ఎంత పాపులమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన రక్తము మన పాపములను శుద్ధీకరిస్తుంది అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. ఇది ఆయన ప్రేమ. యోహాను గారికి చెప్తున్నారు, భయపడకము యోహాను, నేను మొదటివాడను కడపటివాడను. మృతుడనైతిని, నేను మృతుడనవ్వడం చూశావు నువ్వు, నేను మృతుడనవ్వడమే చూశావు, తిరిగి శరీరముతో అదే శరీరముతో లేవటము చూశావు. కానీ నువ్వు చూసిందంతా కూడా తాత్కాలికమే. ఇప్పుడు ఏదైతే నువ్వు చూస్తున్నాడో అది నా శాశ్వతమైనటువంటి స్వరూపము. నేను కేవలము మానవాళిని రక్షించటానికి మాత్రమే శరీరంతో భూమి మీదకి వచ్చాను. నా మిషన్ని కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు, తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ఇది. నన్ను అభిషక్తుడిగా అభిషేకించి నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఇది. ఇదే విషయాన్ని 1వ వచనంలో యోహాను గారు చెప్పారు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇక్కడ 3 అస్తిత్వాలు కనిపిస్తున్నాయి. ఒకటి యేసుక్రీస్తు, రెండవది తన దాసులు, మూడవది దేవుడు. దేవుడు యేసుక్రీస్తు వారికి ఒక ప్రత్యక్షతను అనుగ్రహించారు. ఏమని? అది తన దాసులకు కనపరచమని. ఆయన దాసులు ఎవరు అంటే మనమే. ఆయన కొరకు ఈ భూమి మీద పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆయన దాసులు. ఆ ప్రత్యక్షతను దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను యోహాను గారి చేత ఆయన మనకు రాయించి ఇచ్చారు. ఇప్పుడు ఆ పనిలో భాగంగానే యోహాను గారికి ఆ ప్రత్యక్షతను చూపించినప్పుడు యోహాను గారి పరిస్థితి ఏమైంది అంటే చచ్చిన వాని వలె పడిపోయాడు. ఆయన బిత్తరపోయి, ఆయనకి ఏం అర్థం కాక, అయ్యో ఇంతకాలము ఆయన పక్కన తిరిగినా సరే ఆయన ఒరిజినల్ స్వరూపం ఏంటో నాకు తెలియలేదే. ఒకవేళ తెలిసింటే ఆయన తిరగగలిగేవాడు కాదేమో. ఒరిజినల్గా యేసుక్రీస్తు వారు ఇలా ఉంటాడు అని తెలిసింటే అసలు రోమా చక్రవర్తులు ఆయన దగ్గరకు వచ్చే సాహసం చేసేవాళ్ళ ప్రియులారా. అదే విషయాన్ని పౌలు గారు కొరింథీ పత్రికలో తెలియజేస్తారు. ప్రేమ స్వరూపియగు యేసుక్రీస్తుని
సిలువ వేయకపోయి యుందురు అనే మాటను కొరింథీ పత్రికలో రాస్తారు పౌలు గారు. అంటే యేసుక్రీస్తు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆయన్ను సిలువ వేశారు. తెలిస్తే ఇలా చచ్చిన వారి వలె పడిపోతారు. చూడండి ప్రియులారా, జీవించుచున్నానన్నా నేను మృతుడనైతిని కానీ తిరిగి లేచాను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఇది ఆయన యొక్క అమర్త్యత. ఆయన యుగ యుగములు సజీవుడుగా ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన సజీవుడుగానే ఉంటాడు. అందుకనే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. సృష్టి ఆరంభంలో ఆయన ఉన్నాడు, సృష్టికి ముందు ఆయన ఉన్నాడు, సృష్టి చేశాడు, ఆయనే చేశాడు, సృష్టి తర్వాత ఆయనే సృష్టిలోకి వచ్చాడు, సృష్టి తర్వాత ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు, ఇప్పుడు నిత్యత్వములో ఉన్నాడు. ఇక ఏ యుగంలో ఆయన లేకుండా ఉన్నాడు అంటే ఆయన లేకుండా ఉండే యుగమే లేదు ప్రియులారా. అందుకని ఆయన యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణం యొక్క తాళము చెవులు, పాతాళ లోకము యొక్క తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నవి. తండ్రి వాటిని నాకు స్వాధీనపరిచాడు. ఎందుకంటే మరణాన్ని నేను మరణంతో జయించాను కాబట్టి. మరణంతో జయించాను కాబట్టి ఆ మరణం యొక్క తాళపు చెవులు తండ్రి నా స్వాధీనము చేశాడు. కాబట్టి నువ్వేమీ భయపడవద్దు. ఈ ముల్లోకాల్లో నాకున్నటువంటి సర్వాధికారాన్ని నువ్వు రాసి భూమి మీద ఉన్న 7 సంఘములకు అంటే భూ నలుచెరుగులకు దాన్ని పంపించు. నువ్వు రాయి, దాన్ని పంపించే, ఎలా పంపించాలో ఎలా చేర్చాలో అది నేను చూసుకుంటాను. అలాగుననే ఈనాడు దేవుని వాక్యము కోసము సంఘాల్లో పోరాడి బయటకు వచ్చిన వారి పక్షాన కూడా దేవుడు ఇదే పని చేస్తున్నాడు ప్రియులారా. సత్యవాక్యము కోసము ఎదిరించి నిలబడిన వారిని ఆయన తన కుడి చేత్తో ఎత్తి పట్టుకొని ఆ వాక్యాన్ని విశ్వాంతరాలకు చేర్చే పని ఆయన చేస్తున్నాడు ప్రియులారా. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన కోసం నిలబడటము. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం పట్టుకున్న దాన్ని వదలకుండా, ఎట్టి పరిస్థితుల్లో దేనికి కాంప్రమైజ్ కాకుండా ఆయన కోసం మనం నిలబడినాడు. మనం నిలబడిన దాన్ని ఆయన అక్కడ నుంచే మన సువార్తను విశ్వవ్యాపితం చేస్తాడు. అది ఆయన చూసుకునే పని. మనం ప్రకటించేటటువంటి సత్యవాక్యాన్ని ఆయన ఏదైతే మనకిచ్చాడో దాన్నే మనము పట్టుకొని దానికోసమే నిలబడినప్పుడు చూడండి, దేవుని వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తము, మనం ఎప్పుడైతే దేవుని వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తము మనం నిలబడతామో అప్పుడు మన ప్రయత్నాలను ఆయన ఒక ప్రాంతానికే పరిమితం చేయడు, ఖచ్చితంగా విశ్వవ్యాప్తం చేస్తాడు ప్రియులారా. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో 1 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. ఆయన సకల యుగముల్లో రాజయ్య ఉన్నాడు. మనం ఇందాకే మాట్లాడుకున్నాము. ఆయన అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు అంటే మనం ఆయన్ని చూడలేము. చూస్తే ఏమైపోయాడో యోహాన్ చెప్తున్నారు. ఆయన అక్షయుడు. ఆయన క్షయమైపోయేవాడు కాదు.
ఈ భూమి క్షయమైపోద్ది, ఈ సృష్టి క్షయమైపోద్ది, మన శరీరాలు క్షయమైపోతాయి, కానీ ఆయన మాత్రము క్షయమైపోడు. ఆయన శరీరం కూడా క్షయమైపోలేదు. అదొక పెద్ద సబ్జెక్ట్, ఆ తర్వాత మనం ధ్యానించుకుందాం. ఆయన అక్షయుడు. ఆయన ఎలాగున్నాడు అంటే చూడండి, అదే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవ్వడును ఆయనను చూడలేదు, ఎవ్వడును చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక. సమీపింపరాని తేజస్సుతో ఆయన ఉన్నాడు. ఆయన మనుషుల్లో ఎవ్వరు కూడా ఆయన చూడలేదు, చూడనేరడు. చూస్తే ఏమవుతుంది అంటే యోహాను వలె చచ్చిన వానిలాగా పడిపోతారు. ఇది దర్శనంలో చూస్తేనే అంత భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది ప్రియులారా. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా అంత గొప్పవాడై ఉండి, అంత ఘనత తండ్రి చేత నొందినవాడైనా సరే, ఆయన ఎల్లప్పుడూ కూడా మన హృదయపు వాకిటే ఉండి ఆయన మన హృదయ తలుపును తడుచున్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును. మనం అడుగు వాటన్నిటికీ, మనం ఊహించు వాటన్నిటికీ ఎక్కువగా చేయగలిగిన దేవుడు. ఆయన ఇంతలా ఉంటారని యోహాను గారు అసలు ఊహించలేదు. ఆయన కలలో కూడా అనుకోలేదు యోహాను గారు యేసుక్రీస్తు వారి నిజస్వరూపం ఇలా ఉంటుంది అని. ఎందుకంటే ఆయన మానవ అవతారానికి సూటి అయిన సాక్షి. ఆయన ఎప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఇలా మారిపోయి కనిపించేటప్పటికి యోహాను గారికి ఏం చేయాలో అర్థం కాక చచ్చిన వాని వలె ఆయన పడిపోయాడని చెప్తున్నాడు ప్రియులారా. ఇంత గొప్పదైనటువంటి ఘనమైనటువంటి ప్రత్యక్షత తండ్రి యేసుక్రీస్తు వారికి ఇచ్చి ఉన్నాడు. మనం నమ్మినటువంటి దేవుడు ఎంత సమర్థుడో, ఎంత శక్తివంతుడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఆయన సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే అమరత్వము కలిగి ఉన్నాడు. ఇక ఎవ్వరూ కూడా ఆయన స్థాయికి దరిదాపుల్లో లేరు. అదే అమరత్వాన్ని ఆయన ఈనాడు మనకందరికీ కూడా ఇవ్వబోతున్నారు ఆయన 2వ రాకడలో. అప్పటి వరకు మనమేం చేయాలి అంటే మనము నమ్మిన దానిని గట్టిగా పట్టుకోవాలి, దాని మీదే నిలబడాలి, దానికోసమే నిలబడాలి, దానికోసమే మనము బ్రతకాలి. అవసరమైతే దేవుని వాక్యము కోసము మనము చావాలి. దేవుని వాక్యము నిమిత్తము మనము చంపబడాల్సి వస్తే సంతోషంగా మన ఆ ప్రాణాలను ఆయన వాక్యము నిమిత్తము అర్పించటానికి మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి ప్రియులారా. అదే విషయాన్ని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్పారు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి దక్కించుకుంటాడు అని.
చూడండి, చివరగా యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని మనము గమనించినట్లయితే, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవ్వడను తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. చూడండి ప్రియులారా, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరెవ్వరు కూడా తండ్రిని చూచి ఉండలేదు. దేవుని నుండి వచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు మన అన్నయ్య అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనే తండ్రిని చూచాడు, ఆయనే తండ్రిని మనకు కనపరిచాడు. వాస్తవానికి తండ్రి ఎలా ఉంటాడు అనేది ఎవ్వరికీ తెలియదు. ఆదాము మొదలుకొని నిన్న పుట్టిన వాని వరకు ఎవ్వరికీ కూడా తండ్రి ఎలా ఉంటాడు అని ఎవరికీ తెలియదు. కానీ యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రిని చూచినట్టే అని యేసుక్రీస్తు వారే చెప్పారు. కాబట్టి మనమందరము కూడా యేసుక్రీస్తు వారినే చూచి, యేసుక్రీస్తు వారు చెప్పింది మాత్రమే చేసి, ఆయన వాక్యము నిమిత్తము ఆయన రాజ్యములో రాజులైన యాజకులుగా మనల్ని నియమించారు. కాబట్టి మన యాజకత్వాన్ని మనము శక్తి వంచన లేకుండా మన శాయశక్తుల ఆయన రాజ్యము కోసము మనము పనిచేసి ఆయన వాక్యమును యోహాను గారు రాసి ఇచ్చారు. యోహాను గారు రాసి ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని మన ఊపిరి ఉన్నంత వరకు మన తరములో సాధ్యమైనంత ఎక్కువ మందికి మనము ప్రకటించి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని, ఆయన ఇచ్చేటటువంటి అమరత్వాన్ని మనము పొందుకోవాలి అని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, నిగూఢమైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, ఎంతోమంది నా తండ్రి ఈ దినమును చూడలేక తమ ప్రాణాలను కోల్పోయి ఉన్నారు. కానీ మీరైతే నా తండ్రి మీ ఉచితమైన కృప ద్వారా, మీ అపారమైన ప్రేమ ద్వారా నన్ను మమ్మలను సజీవులనుగా ఉంచి మీ పాద సన్నిధిలో చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరచండి, కాపాడండి. వారికి కావలసినటువంటి అవసరతలు అక్కర్లు తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా, ఉదయకాల సమయంలో నా తండ్రి యోహాను గారికి మీరు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను నా ప్రభువా ఆయన గ్రంథస్థము చేసి మాకు ఇచ్చినారు. నా తండ్రి దానిని మేము చదివి మీ ఆత్మ నడిపింపుతో నా ప్రభువా అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలను వెలికి తీర్చిన ప్రభువా వాటిని అనేకులకు విశదపరిచి వివరించి ప్రకటించగలిగేటటువంటి గొప్ప జ్ఞానాన్ని, బలాన్ని మాకు అనుగ్రహించినటువంటి మీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, మేము చేస్తున్నటువంటి ఈ చిన్న కార్యక్రమాన్ని నా తండ్రి మీరు ఆశీర్వదించి గొప్ప చేసి నా ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరముగా దీన్ని మీరు మారుస్తున్నందుకై మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగనే నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాండ్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలు అక్కర్లు అన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా
ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువ ఎవరెవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారో మీ చిత్తమైతే వారందరినీ మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభువ ఉదయకాల సమయంలో నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి నా ప్రభువా. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని అలాగే నా తండ్రి గడిచిన 24 గంటల్లో గడబో 24 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.